పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కేంద్రానికి దగ్గరలోని కలియాచెక్ మండలం గురుతోలా అనే గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఉదయం 7 గంటలకే జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీతో సహా కింది స్థాయి అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వారి వెంట మరో 50 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా వేగంగా వాహనాల్లో వచ్చారు. వారి గ్రామంలో ఏం జరుగుతుందో గురుతోలా ప్రజలకు అర్థం కాలేదు. వాస్తవానికి ఉదయాన్నే మఫ్తీలో పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి జవాద్ అలీ అనే వ్యక్తి యొక్క ఇంటిని చుట్టుముట్టారు. లోపల 10 మంది పోలీసులు జవాద్ అలీ చిన్న కొడుకు మహమ్మద్ ఆసిఫ్ ను చేతులను కళ్ళను కట్టేశారు పోలీసులు. బయటకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ తరువాత ఎస్పీతో పాటు జవాద్ అలీ పెద్ద కొడుకు మహమ్మద్ ఆరిఫ్ పోలీస్ వ్యాన్ లో నుంచి దిగాడు. అతని మొహానికి నల్లటి ముసుగు తొడిగారు పోలీసులు. గ్రామ ప్రజల సమాచారంతో బెంగాల్ మీడియా మొత్తం గంటలో అక్కడికి చేరుకుంది. పోలీసులు మొదట ఏ విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యారు పోలీసులు. ఆ బిల్డింగ్ ను చూడగానే పోలీసులు షాక్ అయ్యారు. 70 అడుగుల ఎత్తులో ఆ బిల్డింగ్ ఉంది. ఒక్క కిటికీ కూడా లేదు. మొదటి అంతస్తు కట్టారు, కానీ మెట్లు లేవు. జవాద్ అలీ పెద్ద కొడుకు మహమ్మద్ ఆరిఫ్ ఎస్పీకి చెవిలో ఏదో విషయం చెప్పాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లారు పోలీసులు. అది కూడా కొత్త భవనమే. వాళ్ళు బిల్డింగ్ లోని అండర్ గ్రౌండ్ టన్నెల్ ను చూశారు. అంతా పూడిపోయి ఉంది. దానిని జాగ్రత్తగా కూలీలను పిలిపించి తవ్వించారు. ఆ ఇంట్లో ఉన్న టన్నెల్ నుంచి పోలీసులు ఒక్కో బాడీని బయటకు తీస్తూ ఉన్నారు. మొదట వ్యాపారి జవాద్ అలీ, ఆ తర్వాత అతని తల్లి 70 ఏళ్ల అలెగ్జాన్ బీబీ, ఆ తర్వాత జవాద్ భార్య 46 ఏళ్ల ఐరా బీబీ, ఆ తర్వాత అతని కూతురు 17 ఏళ్ల అరీఫా కుతన్. ఒకే కుటుంబానికి చెందిన 4 శవాలను చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆ ఇంట్లో కుటుంబం మొత్తం హత్యకు గురైన విషయం గ్రామస్తులకే కాదు, పక్కింటి వారికి కూడా తెలియదు. ఈ విషయాన్ని స్వయంగా జవాద్ అలీ పెద్ద కొడుకు మహమ్మద్ ఆరిఫ్ పోలీసులకు చెప్పాడు. అసలేం జరిగింది, కుటుంబం మొత్తాన్ని ఎవరు చంపారనేది పోలీసుల సుదీర్ఘ విచారణ అనంతరం సంచలన విషయాలను వెల్లడించారు. మనుషులు ఎంత నీచంగా ఉంటారా అని సభ్య సమాజం చేదరించుకుంది. అమ్మ, నాన్న, నానమ్మ, చెల్లిని కఠోరంగా చంపటం వెనుక కనీస మానవత్వం లేకపోవడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. గురుతోలా గ్రామంలో జవాద్ అలీ అనే వ్యాపారస్తుడున్నాడు. ఇతనికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు మహమ్మద్ ఆరిఫ్, ఇతని వయసు 21 ఏళ్లు. చిన్న కొడుకు పేరు మహమ్మద్ ఆసిఫ్, ఇతని వయసు 19 ఏళ్లు. కూతురు 17 ఏళ్ల అరీఫా. ఇక జవాద్ అలీ తల్లి అలెగ్జాన్ బీబీ కూడా అతనితోనే ఉంటుంది. ఇక భార్య ఐరా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. జవాద్ అలీ కష్టపడి వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. ఆ ఊరిలో అతనిదే ధనికమైన కుటుంబం. ఇక 2 కొడుకులకు చదువవ్వలేదు. పెద్ద కొడుకు ఆరిఫ్ తండ్రికి వ్యాపారంలో సాయంగా ఉండేవాడు. ఇక 10th పాస్ అయ్యి ఆసిఫ్ జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. చెడు స్నేహాలు ఎక్కువ. అయితే తండ్రి దగ్గర నుంచి చాలా సార్లు వ్యాపారం చేస్తానని బెదిరించి లక్షలు డబ్బులు తీసుకున్నాడు ఆసిఫ్. ఈ విషయంపై ఇంట్లో గొడవలు కూడా జరిగేవి. ఖరీదైన బైక్ తో పాటు కొత్త యాపిల్ గాడ్జెట్స్ కొనేవాడు ఆసిఫ్. అయితే తనకు కావలసినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోవడంతో తానే చస్తానని తండ్రిని బెదిరించేవాడు. దీంతో కోపంలో పలుమార్లు కొడుకుపై చేయి కూడా చేసుకున్నాడు జవాద్. ఇక చేసేది లేక డబ్బులను ఇచ్చేవాడు తండ్రి. ఇక మరోవైపు పెద్ద కొడుకు ఆరిఫ్ చాలా సెన్సిటివ్ గా ఉండేవాడు. తండ్రి మాట జవదాటేవాడు కాదు. చిన్న కొడుకు ఆసిఫ్ మాత్రం డబ్బులు ఇవ్వకుంటే అందరినీ చంపేస్తానని తన అన్నతో అనేవాడు. కానీ తమ్ముడి మాటలను లైట్ తీసుకునేవాడు ఆరిఫ్. ఎందుకంటే డబ్బు కోసం చస్తానని బెదిరించడం అతనికి అలవాటే. అయితే ఆరిఫ్ మెతక వైఖరిని చూసి అతన్ని కూడా బెదిరించడం మొదలు పెట్టాడు ఆసిఫ్. నేను ఏదో ఒక రోజు మన వాళ్ళందరినీ చంపేస్తాను, నువ్వు కూడా బ్రతకాలంటే నేను చెప్పినట్లు వినాలని చెప్పేవాడు. దీంతో పెద్ద కొడుకు భయపడేవాడు. కానీ ఏ రోజు కూడా తండ్రితో ఈ విషయం చెప్పలేదు. ఇక జవాద్ అలీ ఒక విచిత్రమైన ఇల్లును కట్టాడు. అతని ఇంటి పక్కనే నిర్మించాడు. ఈ మిస్టీరియస్ బిల్డింగ్ ఆ గ్రామస్తులెవరికీ కూడా అర్థం కాలేదు. ఒక్క కిటికీ కానీ బాత్రూమ్ కోసం చిన్న వెంటిలేటర్ కూడా వదిలిపెట్టలేదు. మొత్తం సీల్ వేసి భారీగా బిల్డింగ్ నిర్మించాడు. దాదాపుగా ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిపోయింది. ఆ ఇంటికి బయట నుంచి చిన్న గేటు మాత్రమే ఉంటుంది. కాకపోతే పక్కనే ఉన్న తమ ఇంటి నుంచి ఏకంగా కొత్త ఇంటికి సొరంగం తవ్విస్తూ ఉన్నారు. మనుషులు హాయిగా నడుస్తూ పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్లొచ్చు. ఇక మట్టి పడకుండా సొరంగంలో చెక్కలను కూడా గోడకు అమరుస్తూ ఉన్నారు. కానీ ఇంకా టన్నెల్ నిర్మాణం పూర్తి కాలేదు. ఒకవైపు ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. అయితే తాను ఇంటి నుంచి వెళ్తానని, తనకు ఆస్తి రాసివ్వాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు చిన్న కొడుకు ఆసిఫ్. అతని మాటలు విని తల్లిదండ్రులు షాక్ అయ్యేవారు. చెల్లెలి పెళ్లి కాలేదు, అన్నయ్య కూడా పెళ్లి చేసుకోలేదు, ఇంకా నీకు ఆస్తులు ఎందుకు అని కొడుకుని తిట్టేవారు. అతనికి పిచ్చి పట్టిందని భావించేవారు. ముందు ఏదైనా వ్యాపారం చేసి జీవితంలో సెటిల్ కావాలని తండ్రి చెప్పేవాడు. కానీ ఆసిఫ్ కు మాత్రం కావలసినంత డబ్బు ఆస్తులు ఉన్నాయి. అవి మొత్తం తానే దక్కించుకుంటే ఇక హాయిగా నచ్చినట్లు బ్రతకొచ్చు అనుకున్నాడు.
ఫిబ్రవరి 28, 2021 ఆ ఇంట్లో చిన్న విందు జరుగుతుంది. అంటే ప్రతి ఆదివారం వాళ్ళ ఇంట్లో విందు కామన్. ఆ రోజు కూడా మటన్ బిర్యానీతో పాటు చికెన్ తో స్పెషల్స్ చేసుకున్నారు. కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నారు. రాత్రి 9 గంటలకు అందరి భోజనం ముగిసింది. అయితే భోజనంలో మత్తుమందుని కలిపాడు మహమ్మద్ ఆసిఫ్. వారందరూ కూడా భోజనం చేయగానే నిద్ర వస్తుంది అని తమ గదుల్లోకి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ నేను కొత్త ఐఫోన్ కొన్నాను, ఫోటో తీస్తాను, అది కూడా మన సీక్రెట్ టన్నెల్ లోకి రమ్మని చెప్పాడు. ఒక్కొక్కరిగా అందరినీ లోనికి పంపించాడు. అందరినీ ఎలా ఫోటో తీస్తావని పెద్ద కొడుకు ఆరిఫ్ తమ్ముడి మీద అరుస్తూనే ఉన్నాడు. కొత్త టెక్నాలజీ ఒక్కొక్కరిగా తీస్తూనే నేను బ్యూటిఫుల్ ఫోటో చూపిస్తానన్నాడు ఆసిఫ్. కానీ వాళ్ళంతా లోపలికి వెళ్లగానే బయట వారికి అర్థం కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ డోర్ ను వేసి లాక్ చేశాడు. అది చూసిన ఆరిఫ్, ఏం చేస్తున్నావు, ఊపిరాడక చస్తారని అరవగానే నువ్వు కూడా చస్తావు, బ్రతకాలంటే కామ్ గా ఉండమని తన అన్నను బెదిరించాడు ఆసిఫ్. ఇక మత్తులో తల తిరుగుతుంటే తన తమ్ముడు ఏదో చేశాడని వేగంగా గేటు తీసుకుని పారిపోయాడు ఆరిఫ్. వేగంగా పరిగెత్తి మెయిన్ రోడ్ మీదకి వెళ్లిపోయి ఏకంగా మేఘాలయ పారిపోయాడు. అదృష్టం కొద్దీ అతని దగ్గర తమ వ్యాపారానికి సంబంధించిన క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. దీంతో డబ్బుకు అతనికి కొదవ లేకుండా పోయింది. తన అన్న పారిపోయాడని గుర్తించిన ఆసిఫ్ భయపడలేదు. ఎందుకంటే పెద్ద కొడుకు ఆరిఫ్ కు ఏది చేయాలన్నా ఎవరిదైనా సపోర్ట్ కావాల్సిందే. కాస్త మెతక మనిషే కాదు, తెలివి కూడా తక్కువే. ఇక టన్నెల్ లోకి డోర్ రంధ్రం నుంచి వాటర్ ని పంపు చేశాడు ఆసిఫ్. వాళ్ళు లోపల హాహాకారాలు పెడుతున్నా కనీసం కనికరం కూడా చూపలేదు దుర్మార్గుడు. కన్న తండ్రి, తల్లి, చెల్లెలు, నానమ్మ అందరూ ఏడుస్తూ డోరు తీయమని వేడుకున్నారు. గాలి ఆడక వెనక్కి వెళ్లడానికి దారి లేక గంట సేపు నరకం అనుభవించి చనిపోయారు. వాళ్ళు చనిపోయారని తెలియగానే ఆ డోర్ తీసేసి టన్నెల్ మొత్తం సిమెంట్ తో సీల్ వేసేశాడు. ఇక ఆ తర్వాత వాసన బయటకు రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక మరోవైపు తమ్ముడికి భయపడి ఆరిఫ్ పారిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. అంటే దాదాపుగా 4 నెలలు వేరువేరు రాష్ట్రాలు తిరుగుతూ బతికాడు ఆరిఫ్. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆసిఫ్ కు ఫోన్ చేశాడు ఆరిఫ్. అమ్మా నాన్నను చంపేశావా, బ్రతికించావా అని అడిగాడు. అందరూ చనిపోయారు, నువ్వు భయపడకు, మనం ఆస్తులు పంచుకుందాం, ఇంటికి రమ్మని కోరాడు. పోలీసులకు మాత్రం చెప్పొద్దు, చెబితే మాత్రం నిన్ను వెంటాడి చంపుతానని భయపెట్టాడు. అలా 4 నెలలు వేరువేరు ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఆరిఫ్ కాలం వెళ్లదీశాడు. ఇక తన స్నేహితులు ఫోన్ చేసినా తాను వేరే పని మీద వచ్చానని చెప్పేవాడు. కానీ తమ్ముడు చేసిన ఘోరం మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు భయపడి. ఎవరికి తెలిసినా సరే పోలీసులకు చెబుతారనే భయం ఆరిఫ్ ను వెంటాడింది. ఇక ఇంట్లో ఉన్న 5 లక్షల రూపాయలతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు ఆసిఫ్. పని మనుషులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. వారికి జీతాలు ఇచ్చేసి పంపించాడు. ఎక్కువగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. తన తండ్రి బిజినెస్ ను కూడా క్లోజ్ చేసి పని వాళ్లను రావద్దని చెప్పాడు ఆసిఫ్. తాము ముంబై వెళ్లిపోతున్నామని అందరికీ చెప్పేశాడు. ఇప్పటికే మా వాళ్ళందరూ వెళ్లిపోయారు, నేను కూడా ఇక్కడ ఆస్తులు అమ్మేసి వెళ్తానని తనకు తెలిసిన వారికి చెబుతూ వచ్చాడు. ఇక తమ ఊళ్ళోనే ఉన్న 25 ఎకరాల పొలాన్ని అమ్మేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు ఆసిఫ్. కానీ రిజిస్ట్రేషన్ మీ నాన్న పేరు మీద ఉంది కాబట్టి అతని సంతకం కావాలని గ్రామస్తులు చెప్పారు. అయితే అన్న ఆరిఫ్ పేరు మీద 10 ఎకరాల భూమి ఉందని తెలిసి అతన్ని గ్రామానికి పిలిచేందుకు తెగ ప్రయత్నించాడు ఆసిఫ్. కానీ తనకు కావాల్సినప్పుడే ఫోన్ ఆన్ చేసి మాట్లాడేవాడు ఆరిఫ్. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో, ఒంటరిగా ఎన్నాళ్ళు తమ్ముడికి భయపడాలి, అమ్మ లేదు, నాన్న లేడు, పోలీసులకు చెబితేనే ధైర్యంగా ఉంటుందని ఆరిఫ్ భావించేశాడు. అమ్మా నాన్న చనిపోయాక తమ్ముడికి భయపడుతూ ఎందుకు తిరగాలని ఆరిఫ్ మళ్లీ మాల్దా జిల్లాకు చేరుకున్నాడు. రాత్రి 11 గంటలకు జూన్ 20, 2021 ఆరిఫ్ మాల్దా జిల్లా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ఎస్ఐతో మాట్లాడాలని చెప్పాడు. రాత్రి సమయం కావడంతో కానిస్టేబుల్ 3 మాత్రమే స్టేషన్ లో ఉన్నారు. ఓ విషయం చెప్పాలి అని వణుకుతూ కానిస్టేబుల్ ను కోరాడు ఆరిఫ్. పర్వాలేదు మాకు చెప్పు, పోలీస్ స్టేషన్ లో నీకేం భయం, మేమున్నాం కదా అన్నారు సదరు కానిస్టేబుల్. అతని భయాన్ని చూసి బయట నుంచి వేడిగా ఒక టీ తెప్పించి కూల్ గా అడిగారు. దీంతో తన తమ్ముడు తన కుటుంబం మొత్తాన్ని బ్రతికి ఉండగానే ఎలా చంపాడో చెప్పడంతో స్టేషన్ సిబ్బంది షాక్ అయ్యారు. ఇది నిజంగా చెబుతున్నావా, కట్టు కదా అని మళ్లీ అడిగారు. లేదు సార్, నేను నిజం చెబుతున్నాను, మా ఇంట్లోని సొరంగంలోకి ఫోటో కోసం పంపి బయట నుంచి డోర్ వేసి చంపాడని చెప్పాడు. దీంతో వెంటనే ఎస్ఐకి, ఆ తర్వాత జిల్లా ఎస్పీ అలోక్ రజోరియాకు చెప్పారు. ఇక వెంటనే మరుసటి రోజు ఉదయం 7 గంటలకు టీమ్ తో వెళ్లేందుకు సర్వం రెడీ చేశారు ఎస్పీ. అంతేకాదు భద్రత కోసం సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా తీసుకెళ్లారు. అలా విషయం మొత్తం బయటపడింది. ఇక ఆ తర్వాత ఆసిఫ్ ను ఇంటరాగేట్ చేశారు. మొదట తుపాకీతో కాల్చి చంపాలని ఆసిఫ్ భావించాడట. అందుకోసం 2 7mm తుపాకులను 20 బుల్లెట్లను కొనుగోలు చేసి తన స్నేహితుల దగ్గర దాచాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఆ 2 తుపాకులను దాచిన అతని స్నేహితులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇలా ఆస్తి కోసం అతి చిన్న వయసులో 18 ఏళ్లకే ఆసిఫ్ దారుణంగా కని పెంచిన తల్లిదండ్రులను చంపేశాడు. కనికరం లేకుండా తోబుట్టువుని, నానమ్మని ప్రాణం తీసేశాడు దుర్మార్గుడు. అయితే
అదే రోజు అరీఫ్ ఇంట్లో ఉంటే అతన్ని కూడా చంపేసేవాడని విచారణలో ఒప్పేసుకున్నాడు ఆసిఫ్. మత్తులోకి జారుకున్నాక గొంతు నులిమి చంపి అదే సొరంగంలో వేసి సిమెంట్ తో సీల్ వేయాలనుకున్నానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు అరీఫ్ కూడా కొన్ని కేసులను ఎదుర్కొంటున్నాడు. హత్యలను కళ్లారా చూసి చెప్పలేదని అతనిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. అదే రోజు పోలీసులకు ఫోన్ చేస్తే కుటుంబంలో ఒకరినైనా కాపాడేవారమని చెప్పారు పోలీసులు. ఎందుకంటే టన్నెల్ ను సీల్ చేసినంత మాత్రాన చనిపోవడానికి చాలా సమయం పడుతుంది. వాటర్ నిండాలన్నా కూడా గంట సమయం తీసుకుంటుంది. ఎందుకంటే భారీగా తవ్విన టన్నెల్ ఇంకా పూర్తి కాలేదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి అరీఫ్ మూర్ఖంగా వ్యవహరించాడని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి అరీఫ్ మెతక వైఖరినే కాదు, కాస్త తెలివి తక్కువతనం కూడా గ్రహించి ఆసిఫ్ దుర్మార్గం చేశాడని పోలీసులు కామెంట్ చేశారు. అయితే అసలు టన్నెల్ ద్వారా కొత్త ఇంటికి ఎందుకు వెళ్లాలనుకునేది పోలీసులకు కూడా అర్థం కాలేదు. తామే సరదాగా ఏర్పాటు చేసుకున్నామని పోలీసులకు చెప్పారు. ఇక కిటికీలు కూడా లేకుండా మిస్టరీ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే కూడా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పుడు కుటుంబమే లేదు. కేవలం బెయిల్ మీద అరీఫ్ బయటకు వచ్చిన ఆ గ్రామంలో ఉండలేక బంధువుల దగ్గరకు వెళ్లిపోయాడు. ఇక ఆసిఫ్ కైతే బెయిల్ కూడా చిక్కడం లేదు. మాల్దా జిల్లా జైలులో ఉన్న ఆసిఫ్ బెయిల్ కోసం తెగ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతడికి బెయిల్ ఇస్తే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. మరి ఇలాంటి వాటికి ఎలాంటి శిక్ష పడాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.